చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. ఒక తరంగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నామో మామిడి చెట్టు యొక్క లైఫ్ కూడా 100 సంవత్సరాలు, కానీ ఒక తరంగా 30 సంవత్సరాలకు మించి ఉంటుంది. ఈరోజు 5-6 సంవత్సరాల క్రితం నాటినటువంటి చెట్టుని ఇంకా 30 నుంచి 35 సంవత్సరాలు రైతు పెంచుకునే తీరాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ ఉన్నటువంటి 5-6 సంవత్సరాలు పెంచి ఈరోజు వేరే పంటకు వెళ్ళాలన్నా కుదరని పరిస్థితి. దాని మీద పెట్టుబడి పెట్టేసాడు, ఆ చెట్లు నరికి ఇంకో పంట పోవడం కష్టం. కాబట్టి ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో మామిడి సమస్యకు ఒక ముగింపు పలకాలనేది నా కోరిక. ఎందుకంటే పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి కుటుంబం కూడా మామిడి మీద ఆధారపడుతుంది. దీనికోసం నేను ఏం చెప్తున్నానంటే, దేశం యావరేజ్, స్టేట్ యావరేజ్ ఇవన్నీ తీసుకున్నా కూడా యూపీ నంబర్ 1లో ఉంటే ప్రొడక్షన్లో సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ, ప్రాసెసింగ్లో ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ. కాకపోతే రకరకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. అది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు.